దళితులను అవమానించేలా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు మాట్లాడేటువంటి మాటల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకున్నారు, ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలా అనుకున్నారు అన్నారా అని దాన్ని ఏదో రకంగా సర్దారు. మేమందరం బాధపడ్డాం, కానీ పార్టీలో ఉన్నాం, పార్టీ డిసిప్లిన్, పార్టీ యొక్క సోల్జర్గా పనిచేస్తున్నాం అని దాన్ని ఇంటర్నల్గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిదానికి బయటకు వచ్చి ఏం చెప్తామన్న ఉద్దేశంతో డిసిప్లిన్గా ఉన్నాను తప్ప అందులో మేము బాగా చదువుకున్న వాడిని, అన్ని రకాలుగా తెలిసిన వాడిని, నేను చేయవలసిన చోట మాత్రం కండెమ్ చేస్తున్నామన్నా. నాకు ఇంతవరకు ఎటువంటి మచ్చ ఎక్కడ లేదు. నాకు టీడీపీ ఎంపీగా టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు తెలుగుదేశానికి? ఈ రకంగా సీటు వదిలేసుకుని మీరు మోసం చేస్తారని అడుగుతారు. మీరు అడగరు. నా రేపు ఎల్లుండి నా దళిత సోదరులు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఒకటి ఉంటుంది, ఒక ఆర్మీ ఉంటుంది, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క ఆర్మీ. ఇప్పుడు మనకి మరాఠా రైఫిల్స్ లాగా, లేకపోతే పంజాబ్ రైఫిల్స్ లాగా, లేకపోతే ఈ రైఫిల్స్ లాగా ప్రతి రెజిమెంట్ ఉన్నట్టుగా రాజ్పుత్ రైఫిల్ లాగా ఎస్సీ, కాపు, రెడ్డి, కమ్మ, సెట్టుబల్జీ, మత్స్యకారులు ఎవరు మాట్లాడితే ఆ కులం వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇదే చోట మళ్ళీ రేపు ఇదే ప్లేస్లో లేదా ఒక అరగంటలో నన్ను ఎటాకి మా దళిత సోదరులు వస్తారు. సోదరులారా, దయచేసి నేను కులాన్ని నమ్ముకున్నాను, అమ్ముకోకండి. నేను కులం గురించి మాట్లాడుతున్నాను, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ యొక్క ప్రిన్సిపల్స్, అంబేద్కర్ యొక్క ఆశయాలు, పేదరికం, వైద్యం, విద్య ఇవన్నీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్తున్నాను తప్ప ఇంకో విషయం కాదు. ఆ విషయంగానే అసలు దయచేసి అటాక్ ఇవ్వకండి. అటాక్ ఇచ్చే ముందు నేను ఏమైనా తప్పు మాట్లాడానా వైద్య విషయంలో కానీ, వైద్యంలో కానీ, పేదరికం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇవన్నీ అంబేద్కర్ చెప్పిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ చేసి చూపించారు. అందుకని మా దళిత సోదరులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను మీరు దయచేసి కులపరంగా తీసుకుని ఇలా చంద్రబాబు గారు చెప్పినట్టుగా కులాన్ని నమ్ముకునో ఏదో రకం చేసుకుని నన్ను మాత్రం అటాక్ ఇవ్వకండి. రిజైన్ చేశాను. నేను స్పీకర్ గారు కలిశాను, చదవమంటారు ఇది. డ్యూ టు పర్సనల్ రీజన్ హైర్ బై టెండర్ బై రెసిగ్నేషన్ ఫ్రమ్ ది మెంబర్షిప్ ఆఫ్ ది లోక్సభ 16th లోక్సభ అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ విచ్ has helped me to earn a lot of fight for the welfare of the common man and downtrodden of the society. My resignation may kindly be accepted to Honorable Speaker. ఇప్పుడు కోటిపల్లి కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి మీ ఎంపీ హయాంలో మంచి కాంట్రిబ్యూట్ చేశారు, బాగా సక్సెస్ అయింది. మొట్టమొదటిసారిగా కోనసీమ రైల్వే లైన్ సాధన జరుగుతాం అంటే ప్రత్యేకించి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగుదేశం ప్రభుత్వం మేము కూడా బాగా సక్సెస్ చేశామనేటువంటి ప్రచారం చేస్తుంది. ఇందులో వాస్తవం ఉన్నారు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 29 సార్లు ఢిల్లీ వచ్చారని చెప్తున్నారు. ఎన్ని పర్సనల్ రీజన్స్ కోసం వచ్చారో, ఎన్నిసార్లు జడ్జిని కలవడానికి వచ్చారో, ఎన్నిసార్లు ఏ రీజన్కి వచ్చారని తెలియదు. కానీ చెప్పింది మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం వచ్చానని చెప్పారు. దానిలో వచ్చినప్పుడల్లా ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చేవారు. లిస్ట్, దాన్ని విష్ లిస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో. విష్ లిస్ట్ అంటే మాకు స్టేట్కి కావాల్సినవి ఇది కావాలి మాకు అని చెప్పడం అన్నమాట. దానిలో మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను, మీకు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఎన్నిసార్లు ఎన్ని విష్ లిస్ట్ ఇచ్చినా కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ మాత్రం ఉండేది కాదు. ఆయన పాత్ర దీంట్లో జీరో. అంటే నేను పెద్ద హీరో అని చెప్పట్లేదు, ఇలా సాధించడం అనేది నిజంగా గొప్పది. ఎందుకు గొప్ప అంటే 12-13 సంవత్సరాల క్రితం బాలయ్య గారి స్పీకర్గా ఉంటూ సాధించలేని ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజ్లో పడేస్తే బయటకు తీయించి మొట్టమొదటిసారిగా ఏకైక ఎంపీకి ఒక రైల్వే మంత్రిత్వ శాఖ 2,220 కోట్లు ఫస్ట్, 450 కోట్లు 2, 600 కోట్లు 3 అలా శాంక్షన్ చేసుకుంటూ ఈ పార్టీకి 2,000 కోట్లు శాంక్షన్ చేస్తే గౌతమి, వశిష్ట, వైనతేయ మూడిట్లో కూడా బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ సంబంధించిన ఎవరైనా సరే ఒక మొక్క పేపర్లో కానీ పెర్సల్లో కానీ ఎవరు కవర్ చేయలే. నేను ప్రతిసారి ఒక నేషనల్ యావరేజ్ పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్ అందరికి 70%, నాది 69%. ఆంధ్ర యావరేజ్ పెర్ఫార్మెన్స్ 39%. నా గురించి ఎవరు పార్లమెంట్లో తెలియదు, ఏ ప్రతి కూడా ఏంట్లో రాయరు. అన్నిటికన్నా అటెండెన్స్ ఎక్కువ 97% అటెండెన్స్ నాకు.
పర్సనల్గా అచీవ్మెంట్ చేసింది 2000 crores, 100 crores CSR ఖర్చు పెట్టాను. నా గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడరు. ఇది కుల విచక్షణ. నేను దళితుని కాబట్టే నా గురించి ఎక్కడ రానివ్వకుండా జాగ్రత్త పడ్డాను. ఇది కేవలం నా పర్సనల్ అచీవ్మెంటు. ఒక దళితుడిగా, అంబేద్కర్ ఫాలోవర్గా నేను చేసింది ఇది. కానీ కుల విచక్షణ అంతా గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఈరోజు చెప్పాలనుకుంటే రైల్వే గురించి కానీ, నేను సాధించిన విషయాలు కానీ, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కానీ, ఖర్చు పెట్టిన CSR కానీ ఒక మచ్చ కూడా లేకుండా ఇసుక కానీ మట్టి కానీ తిన్న ఒక ఉదాహరణ కూడా లేదు నాకు. నేను ఇసుక కానీ మట్టి కానీ ఎక్కడ తినలేదు. ఏ గడ్డి కరవలేదు ఇంతవరకు, కరవను కూడా. అంటే మచ్చలేనిగా వ్యక్తిగా నేను బతుకుతుంటే నా గురించి ఎక్కడ చెప్పుకోకుండా చివరి రోజులు వచ్చి మీరు వెళ్ళిపోకండి, మీకు చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం 1 నెలకి. ఎలాగో ఉండదు కదా నెక్స్ట్ 1 నెల కోసం. ఆయన ఇష్టం అండి. ఆయన ఏదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటారు రాజకీయం ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడింది ఉట్టిదని, ఈయన చేసిందంతా ఏం లేదని తెలిసి ప్రజలు తెలుసుకున్న రోజులు ఇంకంతా నెల. ఒక మాట్లాడితే మ్యాక్సిమం 2 నెలలు ఉంటాయి. 2 నెలల్లో మ్యాసివ్ మ్యాండేట్ అంటారు దీన్నే. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 175కి 175 వచ్చేస్తేనే అది కాన్ఫిడెన్స్. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది పదే చంద్రబాబు చెప్తున్నట్టు వాదన. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అడ్డు అంటే రాష్ట్ర అడ్డులో అవినీతి కూడా ఉందండి. అది వరకు ఆపుకుంటున్నాం. డెఫినెట్గా ఆయన ఆపుతున్నాడు. అభివృద్ధిలో చాలా అవినీతి కూడా ఉంది. సో ఇటువంటి అవినీతి ఏంటనేది ఆపుతున్నాడు. అది అభివృద్ధి అని అంటే నేను ఒప్పుకున్నాడు. అధికారుల బదిలీలో కుల వివక్షత చూపిస్తున్నారనేది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం మీద. మీరు కూడా గతంలో ఒక అధికారిగా, ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఏమనిపిస్తుంది 4 సంవత్సరాలలో? గట్టిగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. అదంతే. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మీకు. మీరు రాస్తారో లేదు నాకు తెలీదు, మీరు చెప్తారో లేదు తెలియదు. కానీ పార్లమెంటులో పుస్తకం చూడకోకుండా, కాగితం చూడకుండా మాట్లాడే ఏకైక దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. నా కొలీగ్ ఉన్నాడు, అడగని చెప్తా. ఏకైక దమ్మున్న వ్యక్తి. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే చూడకుండా ఒక 10 నిమిషాల్లో తయారై మాట్లాడే దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. కానీ ఎవరన్నా ఇంకొక సామాజిక వర్గం అయినా ఒక పుస్తకం తీసుకొచ్చి 10th క్లాస్ కుర్రోళ్ళకి స్టేజ్ ఎక్కి లేదా బెంచ్ ఎక్కి చదువుతుంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ నరేంద్ర మోడీ అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు ప్రొసెషన్, తెలుగుదేశం పార్టీ మీద ప్రొసెషన్. ఒక ఆయన నిలబడి అబ్బా ఏమి హాలీవుడ్ యాక్టర్ చేసేవరా అని అంటే ఆయన పట్టుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా ప్రొసెషన్. ఇది కుల విచక్షణ కాదా? దళిత విపక్షం కాదా? ఇది దళిత యొక్క పక్షపాతం కాదా? ఇది దళితుని మీరు కించపరచడం కాదా? ఒక దళితుని కాబట్టి నన్ను తొక్కిపెట్టారు తెలుగుదేశం పార్టీలో. మీరు కావాలంటే నేను చెప్పిన నన్ను వెరిఫై చేయండి. నా పర్సంటేజ్ 95-97% అటెండెన్స్, పెర్ఫార్మెన్స్ 67-69%, ఆంధ్ర యావరేజ్ 36%, CSR అమౌంట్ 100 crores, రైల్వే సాధించి 2200 కోట్లు. ఇవన్నీ సాధిస్తే నా గురించి ఎవరికైనా తెలుసా? ఈ రోజు వరకు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చూసినా మాట్లాడరు, మాట్లాడినా చెప్పరు. ఎవరన్నా చదివితే వెంటనే హెడ్లైన్ చేస్తారు. నిజం ఎప్పుడు కాంట్రవర్సీ? నిజం ఇప్పండి. అరెస్టులు అయ్యి జరిగినప్పుడు మీరు ఓపెన్ గానే ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సామాజిక వర్గానికి ఈ రోజున పరిస్థితి ఏంటంటే సామాజికంగా కాదండి, ఆర్థికంగా రాష్ట్రం చాలా కుంటిపడిపోయిందండి. అన్ని సామాజిక వర్గాలు దెబ్బతినేసేయండి. ఒక్క సామాజిక వర్గం తప్ప అందరూ బాగా కుంటిపడిపోయారండి. ఎవరు బాగుపడలేదండి. ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఈ సామాజిక వర్గాలు ఆ తప్ప అందరూ కలిసిపోయి ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా కొట్టే రోజులు మాత్రం దగ్గరని నేను మాత్రం ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే నేను కొద్ది గొప్ప చదువుకున్నవాడిని, ఆల్ ఓవర్ ఇండియా తిరిగి వచ్చిన వాడిని, పార్లమెంట్ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసిన వాడిని, కొద్ది గొప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడటం వల్ల ఆ మాత్రం నాలెడ్జ్ కూడా వచ్చింది. మీకు ఏమైనా ఎంపీ టికెట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కండిషన్స్ పెట్టి? అసలు వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఎలక్షన్ గురించి రాలేదండి. వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఒక రాష్ట్రం మీద ప్రేమ ఉన్న సోల్జర్ కింద వచ్చాను. రాష్ట్రానికి బాగుపడాలంటే నీతి నిజాయితీ ఉన్న ఫస్ట్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్న ఏకైక వీరుడు, ఏకైక మగధీరుడు నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. స్టేటస్ గురించి ఫస్ట్ నుంచి మడం తెప్పకోకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాడు. స్పెషల్ స్టేటస్ వస్తే కానీ ఆంధ్రాకి విముక్తి లేదు. అది ఆయన రిలీజ్ అయ్యి వెంటనే రిజైన్ చేయించి నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టించి వీళ్ళతో రెసిగ్నేషన్ కూడా చేయించారు.
మేము అడిగాం తెలుగుదేశంలో. ఈయన కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడిగారు చంద్రబాబు గారిని, మీరు రండి రిజైన్ చేయండి, అందరూ చేస్తే 25 మంది అవుతాం, దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుందని అడిగారు. కానీ ఎవరు పట్టించుకోలేదు.